హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఛానల్. ఈరోజు ఆలు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావాల్సినవి ఒక అర కేజీ క్యాప్సికమ్, ఓ 2-3 బంగాళదుంపలు. ఫస్ట్ ఆలుగడ్డల్ని క్యాప్సికమ్ని బాగా కడిగి వాటిని సన్న ముక్కలుగా తరుక్కోవాలండి. క్యాప్సికాన్ని ఫస్ట్ ఇలా సన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి కానీ పరోటాకి కానీ బాగుంటుంది, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తొందరగా ఈజీగా అయిపోయే కూర కూడా. తర్వాత మనం తీసుకున్న 2 ఆలుగడ్డల్ని పొట్టు తీసేసి వాటిని కూడా సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా ముక్కలు చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండిని పెట్టేసి పోపుకు సరిపడా అంత ఆయిల్ 3 స్పూన్లు వేసుకున్నాను అండి. ఇక్కడ నేను 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని పోపు వేసుకోవాలన్నమాట. కొంచెం నూనె కాగిన తర్వాత పోపు వేసుకోవాలి. కాస్త మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇలా పోపు కాగిన తర్వాత దీనిలోకి మనం తరుక్కొని పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు. ఇలా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనియ్యాలి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి మాడకుండా. కరివేపాకు కూడా వేసుకోవాలి. అది ఆప్షనల్, మీ ఇష్టం, బాగుంటుంది టేస్ట్. ఇంకొక 2 నిమిషాలు మగ్గనిచ్చి ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇలా తీసి కలిపేసుకొని సగం మగ్గిపోయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేయాలన్నమాట. క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసి బాగా కలపాలి. వేసేసి దీనిలోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుంటే బాగా అంతా చక్కగా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీనిలోకే రుచికి సరిపడా అంత ఉప్పు వేయాలండి. బాగా మిక్స్ చేయాలి. ఉప్పు వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనియ్యాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇలా మగ్గుతుందండి. ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు మగ్గనియ్యాలి. ఏదైనా సరే అండి, కూర మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచుకుంటే అన్నీ మగ్గుతాయి. చక్కగా ఈక్వల్గా మగ్గి కూర రుచిగా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత చూస్తే కూర ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. మొత్తం ఇలా అవుతుంది. దీనిలోకి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం పసుపు ఉప్పు వేసేసాం. సో ఇప్పుడు కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఇక్కడ ఎండు కారం వేసుకున్నాను. కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత దానిలోకి 1/4 స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తే చాలా రుచిగా ఉంటుంది. వేసి బాగా తిప్పుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చి దీనికి కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేసి పొయ్యి ఆపేసుకోవటమే.
ఇది దేనిలోకైనా చాలా బాగుంటుందండి. చపాతీ, పరోటా, అన్నం దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.